హాయ్ ఫ్రెండ్స్, దండాలు ముక్సంద్రము సంక్రాంతి పండుగలకే పేరు పైన మన పెద్దపై గౌడు తలా చేసిన ఘనమైన పండుగ సంక్రాంతి పండుగ ఈ బుక్సాగరం సూళగిరి తాలూకాలనే మన డైనీకోట, ఒసూరు, సూళగిరి, అంచెట్టి, కృష్ణగిరి తాలూకాల ఉండే ప్రతి ఎద్దు కాకుండా మన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలను ఇంకా ఎద్దులేసుకొచ్చి ఘనమైన పండుగ చేస్తూ ఉన్నాము. 19వ తారీఖు 2 నెల 2026 చేసే ఈ ఘనమైన పండుగకి పెద్దోళ్ళు చెప్పినట్ల పండుగెత్తులు మీరు వచ్చి ఓపెన్ ఛాలెంజ్ కట్టుకొని నా ఎత్తుని కొట్టేళ్ళకి ₹1,00,000 ₹50,000 అంటారు. మేము ఇంకా జగడాలు అవుతుంది, ప్రాబ్లంలు అవుతుంది, ఊర్లో ఉండే నిమిత్తులు మేము పాకొట్టుకుంటాము, మేము కట్టుకొని దొంగపండి చేస్తూ ఉంటాము. దాని నుంచి దయచేసి ఓపెన్ ఛాలెంజ్ కొట్టు 18 ఏళ్ళు నింపుకున్న చిన్నోళ్ళు మీరు అట్లా ఉంటే 101 మంది దగ్గర కెమెరా ఉంటుంది, మొబైల్ ఉంటుంది, వీడియో చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఫారెన్ లోపలికి పోయి ఫారెన్ దాటి మీరు ఎత్తుని కొట్టుకుంటూ ఎలాంటి ఫారెన్ లోపలే ఉండాలా మీరు ఎత్తుని కొట్టేవాళ్ళు. జనం జాస్తి, ఎద్దులు కమ్మి మీరు ద్వారం ముందు తీస్తే ఎత్తి ఆపక్కోవాలో తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ఎద్దులు కొట్టేవాళ్ళు వచ్చి మీరెంత మీసాలు తీరుకొని ఎద్దులతో వస్తారో కొట్టేవాడు కూడా అంతే మీసులు తీరుకొని వాడు రెడీగా ఉంటాడు. మీరేం చేస్తారంటే వాళ్ళు కొడతారని చాలా జనం పాపం చిన్నోళ్ళు అలా ఎద్దులు కొడతారని అని చెప్తూ ఉంటారు. చాలా బాధాకరం ఉంటుంది. ఇది గరుం పండుగ కదా, ఒక తడక ఉంటే 4 తడకలు ఎత్తుకొచ్చి కట్టిడంట ఏమైపోతుంది. వాళ్ళు కొట్టేదానికి, జగడాలు చేసేదానికి ఎవరు ఏం చేయదంట. ఎలా అంటే మీరు ఎక్కడి నుంచైనా వచ్చి పండుగ చేస్తారు. మీరు మేము ఊరంతా ఐకమత్యమే మహాబలం అని ఒక్కటిగా సుమారు ఎన్నో ఏళ్ళ కళ సుమారు మా ప్రాంతంలోనే ఆ దాసుడు పండుగ కళా చేసిన పెద్దపై గౌడ్ పండుగ ప్రపంచము చూస్తుంది. 20 ఏళ్ళప్పుడే మేము పెద్దపై గౌడ్ గురించి వ్యాసాలు రాయాలని చెప్పేసి పెద్దోళ్ళ ఆకారంలోనే మాకు ఆంధ్రలోనే చెప్తా ఉంది. అట్లా మహానుభావుడు మాకు ఎత్తు పెట్టే వాళ్ళంతా ఉంటారు. ఎంతో మహానుభావుడు. ఇంటికి ఒక ఎత్తు ఉంది, ఇంటికి ఒక కొట్టు ఉంది, ఇంటికి ఒక కళాకారుడు ఉండే గడ్డ ఈ సూళగిరి గడ్డ. ఈ సూళగిరి గడ్డలో ఇంత ఘనమైన పండుగ చేస్తూ ఉంటాము. ఈ పండుగ ముఖ్యంగా తాగేసి అతి లోపల ఎవరు ఉండొద్దంట. ఇంకో విషయం ఏమంటే దయచేసి ఎద్దులు కొట్టేటప్పుడు వచ్చేసి మీకు సేఫ్టీ ముఖ్యమో. ఎవరు ఎద్దులు కొడతారు ఆ సిగ్నల్ మాత్రం అట్లా ఉండండి. మిగతా చూసే వాళ్ళంతా దూరంగా వెళ్ళుకొని చూడండి. సేఫ్టీ చాలా ముఖ్యము. 4 కళ్ళు మన పైన ఉండాలా. అట్లా ఉంటే మాత్రమే ఎద్దులను తప్పించుకోలేక అవుతుంది. మూగేటు కొడిపోయిన మెట్టుగా మనం దాన్ని కోలుకోలేకపోలే కష్టము. ఎద్దులను కొట్టేవాళ్ళు కానీ ఎద్దు పండుగ చూసేవాళ్ళు కానీ సేఫ్టీ ముఖ్యము. సేఫ్టీగా చూసుకోకుండా ఇంత ఐక్యమత్యంగా చేసే పండుగని జయప్రదం చేసే బాధ్యత ఎద్దులలో ఒక పండుగ ఎద్దులు కొట్టేవాళ్ళు చూసేకొచ్చింది మీరు. ఇంకో విషయం ఏమంటే పొద్దున్న 4 గంటలను ఇంకా ధర్మాత్మగా అందరికీ అన్నదానం చేసి పెడతా ఉన్నారు. ఊరంతా మీకు ఆకలి అయితే ఆడ తినండా, అందరూ భోజనం తినేసి వచ్చి అర్థం. ముఖ్యంగా దూడులు ఇడ్చేవాళ్ళు ఒక 8-8:30 లోపల దూడులు ఇడ్చుకోయాడంట. దానిపైన దూడులు ఇడుస్తూనే ఉండద్దంట. ఇంకో విషయం ఏమంటే తడకట్టకుండా చాలా ఎద్దులు ఇస్తారు. దయచేసి అట్లా ఇడొద్దంట. దాన్ని ఇంకా ఏం ఆపత్తంటే తడకట్టే ఎద్దు వస్తుంది, తడకట్టుకుని ఎద్దు వచ్చి యాపకపోతుందో తెలియదు, ఎరితిరుకొని వస్తే కూడా యాప కుడుతుందో తెలియదు. 2-3 తావులు పాప నడాలు కుట్టి కొందరు ప్రాణాలు ఆపత్ అవుతుంది. ఇవంతా రాకుండా ఉండాలంటే ఖాళీ ఎద్దులు ఇడొద్దంట. తడకట్టుకోనంట. ఒక తడక 4 తడకలు ఎక్కంట. ఆ పక్క కడూరులో ఉన్నాయి తడకట్టేవాళ్ళు, ఇక్కడ డోర్ పిల్ల తడకట్టేవాళ్ళు ఉన్నారు. కావాల్సిన తడకలు ఉన్నాయి. పోయి ముత్యాల తడక, నారకుతుల తడక, నాంపలక, యా పలకనే ఎత్తుకొని వచ్చి చేసుకొని పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. బుక్సంద్రం గ్రామస్తులకి, ఇక్కడ వస్తూ ఉండే పండుగ చేసి దానికి పెద్దలు సహకరించే పెద్దలందరికీ మా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి. హాయ్ ఫ్రెండ్స్.